పర్సనల్ లోన్ మరియు హోమ్ లోన్ మధ్య తేడా ఏమిటో సింపుల్ గా చూద్దాం. పర్సనల్ లోన్ ఒక అన్సెక్యూర్డ్ లోన్, అంటే ఎలాంటి ప్రాపర్టీ సెక్యూరిటీ అవసరం లేదు. హోమ్ లోన్ ఒక సెక్యూర్డ్ లోన్, ఇందులో ప్రాపర్టీ సెక్యూరిటీగా ఉంటుంది. ఎలిజిబిలిటీ పరంగా పర్సనల్ లోన్ శాలరీ మరియు సిబిల్ స్కోర్ ఆధారంగా అప్రూవ్ అవుతుంది. హోమ్ లోన్ అయితే ఇన్కమ్, ప్రాపర్టీ వాల్యూ మరియు రీపేమెంట్ కెపాసిటీ ఆధారంగా అప్రూవ్ అవుతుంది. లోన్ అమౌంట్ విషయానికి వస్తే పర్సనల్ లోన్ అయితే 1 lakh to 1 crore వరకు లభిస్తుంది. హోమ్ లోన్ అయితే 1 lakh to 20 crores వరకు పొందవచ్చు. ఇంట్రెస్ట్ రేట్ పర్సనల్ లోన్ లో సుమారు 9.9%, హోమ్ లోన్ లో సుమారు 7% ఉంటుంది. టెన్యూర్ పర్సనల్ లోన్ లో 3 to 7 years, హోమ్ లోన్ లో 10 to 30 years వరకు ఉంటుంది. పర్సనల్ లోన్ కి కొలెటరల్ అవసరం లేదు. హోమ్ లోన్ కి ప్రాపర్టీ మ్యాండేట్. అప్రూవల్ టైం కూడా పర్సనల్ లోన్ లో వేగంగా సుమారు 3 days లో పూర్తవుతుంది. హోమ్ లోన్ కి 1 month వరకు పట్టవచ్చు. ప్రాసెసింగ్ ఫీ విషయానికి వస్తే కొన్ని పర్సనల్ లోన్స్ లో 0 ప్రాసెసింగ్ ఫీ ఉండవచ్చు. హోమ్ లోన్ లో సాధారణంగా ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. ఇప్పుడు 50 lakhs లోన్ ఎగ్జాంపుల్ చూద్దాం. పర్సనల్ లోన్ 9.99% ఇంట్రెస్ట్ రేట్ మరియు 7 years టెన్యూర్ తో తీసుకుంటే ఈఎంఐ సుమారు 82,980 రూపీస్ వస్తుంది. అదే హోమ్ లోన్ 7% ఇంట్రెస్ట్ రేట్ మరియు 20 years టెన్యూర్ తో తీసుకుంటే ఈఎంఐ కేవలం 40,280 రూపీస్ మాత్రమే. అంటే హోమ్ లోన్ ఈఎంఐ దాదాపు సగం వరకు తగ్గుతుంది. కానీ ఇంట్రెస్ట్ పేబుల్ చూస్తే పర్సనల్ లోన్ లో సుమారు 19,70,321 రూపీస్. హోమ్ లోన్ లో 46,67,118 రూపీస్ చెల్లించాల్సి వస్తుంది. అందువల్ల టోటల్ రీపేమెంట్ పర్సనల్ లోన్ లో సుమారు 69.7 lakhs, హోమ్ లోన్ లో 96,67,118 రూపీస్ దాటుతుంది. కాబట్టి ఈఎంఐ తక్కువగా ఉందని మాత్రమే లోన్ ఎంచుకోవద్దు. తక్కువ ఈఎంఐ మరియు లాంగ్ టర్మ్ రీపేమెంట్ కావాలంటే హోమ్ లోన్ మంచిగా లోన్ క్లోజ్ చేయాలని, మొత్తం ఇంట్రెస్ట్ తక్కువగా చెల్లించాలని అనుకుంటే పర్సనల్ లోన్ కొన్ని సందర్భాల్లో మంచి ఆప్షన్ కావచ్చు. అందుకే లోన్ తీసుకునే ముందు ఇంట్రెస్ట్ రేట్, ఈఎంఐ, ఇంట్రెస్ట్ పేయబుల్, టెన్యూర్, టోటల్ రీపేమెంట్ మరియు ప్రాసెసింగ్ ఛార్జెస్ అన్నింటినీ కంపేర్ చేయడం చాలా. మీ అవసరానికి ఏ లోన్ సరిపోతుందో ఇంకా క్లారిటీ కావాలంటే ఇప్పుడే కామెంట్ చేయండి లేదా కాంటాక్ట్ చేయండి.